హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఎన్నికల సిబ్బందికి చెల్లించే రెమ్యూనరేషన్ వివరాలు, చెల్లింపుల వివరాలు తెలుసుకుందామండి. ఎవరికి ఎంత చెల్లింపులు ఉంటాయి, ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు అన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అప్పుడే ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఒక వివరాలు చూసుకున్నట్లయితే వచ్చే లోక్సభ మరియు అసెంబ్లీ ఎన్నికల విధులకు నియమితులైన అధికారులు మరియు సిబ్బందికి గత ఎన్నికల్లో చెల్లించిన రెమ్యూనరేషనే కొనసాగిస్తూ 2019 సాధారణ ఎన్నికల సమయంలో చెల్లించిన రెమ్యూనరేషనే ఇవ్వనున్నారు. ఈసారి కూడా ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. సెక్టార్ ఆఫీసరు కాకుండా అదనంగా నియమితులయ్యే జాయింట్ జోనల్ మేజిస్ట్రేట్కు ఏకమొత్తంగా అయితే ఎన్నికల రోజున 1500 చెల్లిస్తారు. సో ప్రిసైడింగ్ ఆఫీసర్కు అండ్ కౌంటింగ్ సూపర్వైజర్కు 350 రూపాయలు, అలాగే 4వ తరగతి ఉద్యోగులకు 200, ఇక వీడియో సర్వేలైన్స్ టీంకు 1200, వీడియో వ్యూవింగ్ అకౌంట్ టీంకి అయితే 1000 రూపాయలు, ఇక కంట్రోల్ రూమ్, కాల్ సెంటర్ స్టాఫ్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ వారికి 200 రూపాయలు. ఈ విధంగా సెక్టోరల్ ఆఫీసర్కు 5000 రూపాయలు, మాస్టర్ ట్రైనర్లకు 2000 రూపాయలు, అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్కు అయితే 7500 రూపాయలు ఇలా చెల్లిస్తారండి. సో పోలింగ్ రోజున విధులకు నియమితులు అయ్యే పోలీసు సిబ్బందికి మొబైల్ అలాగే పార్టీ సిబ్బందికి, హోంగార్డులకి, ఫారెస్ట్ గార్డులకి, గ్రామ రక్షక దళం, అలాగే ఎన్సీసీ, ఇక ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు ప్యాక్ లంచ్ లేదా ఈ విధంగా 150 రూపాయల నగదు చెల్లిస్తున్నట్టుగా తెలుపుతున్నారు. ఎన్నికల పోలింగ్ విధులకు, ఓట్లు లెక్కింపు విధులకు నియమితులయ్యే రెమ్యూనరేషన్ లంచ్కు 150 రూపాయలు చెల్లిస్తారు. అర్హత మేరకు డిఏ కూడా చెల్లిస్తారు. సో ఈ చెల్లింపులు చూసిన ఉద్యోగులు పెదవి విరుపండి. ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఈ రెమ్యూనరేషన్పై ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. ఎంతో కష్టతరమైన విధులకు నియమితులైన ఉద్యోగులు ఇక నామమాత్రపు రెమ్యూనరేషన్ చెల్లింపునకు ఉత్తర్వులు జారీ చేయడంపై అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.